హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక హారర్ స్టోరీ చెప్పబోతున్నాను. అదేంటో ఇప్పుడు వినండి. అది ఒక అందమైన వేసవి రాత్రి. ఆరు బయట చల్లని గాలులు వీస్తున్నాయి. ఆమె తన పూరి గుడిసె ముందున్న మర్రి చెట్టుకి ఊయల కట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ చప్పుడుకి గుడిసె లోపల నుంచి ఓ స్వరం, "ఏం చేస్తున్నావే బయట?" "మర్రి చెట్టుకి ఊయల కడుతున్నా అమ్మా," తల తిప్పకుండానే సమాధానం ఇచ్చింది ఆమె. "ఇంత అర్ధరాత్రి చెట్ల కింద ఉండకూడదమ్మా," హెచ్చరించింది లోపల నుంచే. వెనక్కి తిరిగి, "అమ్మా, ఏంటి నువ్వు?" అని ఒక చిరునవ్వు నవ్వి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది ఆమె. కాసేపటికి, "ఊయల దేనితో కడుతున్నావే?" లోపల నుంచే ప్రశ్నించింది. "తాడుతో" అని చెప్పింది, చెట్టు కొమ్మకు వేసిన తాడును లాగుతూ. "తాడా? ఎక్కడిది?" మళ్ళీ ప్రశ్న. "అమ్మా, పక్కనే శ్మశానంలో పాడలకు కట్టిన తాళ్ళన్నిటినీ పోగేశా, అయినా తెలిసి కూడా మళ్ళీ అడుగుతావు?" అంటూ అమ్మని చిన్నగా కసురుకుంటూ, ముఖం మీదకి వాలిన జుట్టును సరిచేసుకుంటూ, అలిసిపోయి నడుం మీద చేయి పెట్టుకుని నిల్చుంది. ఇంతలో పక్కనే గోడ మీద ఉన్న ఫోన్ వైబ్రేట్ అయింది. "అబ్బా, ఈ టైంలో ఎవరు?" చిరాకు పడుతూ ఫోన్ అందుకుంది. ఓపెన్ చేస్తే వాట్సాప్లో వరుసగా 3 మెసేజ్లు. "హాయ్, హలో, పడుకున్నావా?" అని ఉన్నాయి. పట్టు వదలని విక్రమార్కుడు అనుకుంటూ ఆ మెసేజ్లకు రిప్లై ఇచ్చింది. "పడుకోలేదు, ఊయల ఊగుతున్నా" అని. "వావ్, ఇంత చల్లని గాలిలో ఊయల" అంటూ అవతల నుంచి. వెంటనే ఆమె చల్లగా ఉందని కాదు, చీకటిగా ఉందని, ఎందుకంటే రేపు అమావాస్య, నాకు చీకటంటే చాలా ఇష్టం అని రిప్లై ఇచ్చింది. అవతల మెసేజ్ రిసీవ్ చేసుకున్న అతను ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో పాటలు పాడుతున్నాడు. ఓ 2 వారాల క్రితం వాళ్ళ ఊరిలో జరిగిన ఎగ్జిబిషన్కి ఆమె వచ్చింది. అప్పుడే ఆమెను మొదటిసారిగా చూశాడు. చూసిన వెంటనే ఏదో తెలియని ఫీలింగ్. ఎలాగో తంటాలు పడి ఆమె నంబర్ సంపాదించాడు. ఫోన్ చేయాలంటే భయపడ్డాడు. ఈ పరిచయం వరకు ఉంటే ఓకే, ప్రేమగా మారితే తను ఆమెతో ఉండగలడా? ఇది సాధ్యమేనా? సాధ్యం కాకపోతే ఆమె లైఫ్ ఏమైపోతుంది? ముందు మాట్లాడి చూడు, తర్వాత ఏం జరిగితే అదే జరుగుతుంది అని గుండె ధైర్యం చేసి ఆమెకు ఫస్ట్ టైం కాల్ చేశాడు. అలా మొదలైన వారి ఫోన్ పరిచయం అంతవరకే పరిమితం చేయడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. కానీ అది కాదు, అతను అంతవరకే ఉండేలా ఆమె నియంత్రిస్తుంది. ఇప్పుడు అంటే ప్రస్తుత సందర్భంలో ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాడు, ఆమె రిప్లైకి ఆన్సర్ చెప్పకుండా. కలిసి ఉండడం సాధ్యం కాకపోతే ఆమె గురించే నేను ఎందుకు ఆలోచిస్తున్నాను? అయినా అసలు గత కొన్ని రోజులుగా మా పరిచయం ఫోన్లోనే సాగుతుంది. ఆమె మా పరిచయంలో ఎప్పుడూ మితిమీరి నడుచుకోలేదు. ఇంత మంచి అమ్మాయినా నేను తక్కువ అంచనా వేసింది అనుకున్నాడు. కానీ ఆమె ఓపెన్ మైండెడ్ సింప్లిసిటీ అతనిని ప్రేమించేలా చేశాయి. ఇంకా చెప్పాలంటే ఆమెను తప్ప మరొక అమ్మాయిని తన జీవిత భాగస్వామిగా ఊహించుకోలేకపోయాడు. ఎలాగైనా సరే ఆమెను చూడాలనుకున్నాడు. అందుకే ఆ క్షణంలో ఆమెకు మెసేజ్ పెట్టాడు, "నిన్ను చూడాలనుంది" అని. ఆమె ఆ మెసేజ్ను వెంటనే చూడకుండా డిలీట్ చేసింది. నెక్స్ట్ డే ఆమె షాపింగ్కి వెళ్ళి ఒక డ్రెస్ను తదేకంగా చూస్తూ ఉంది. "హాయ్" అంటూ వెనక నుంచి పిలుపు. ఉలిక్కిపడి చూసింది. నవ్వుతూ అతను కనిపించాడు. "ఓ హాయ్" అంటూ తేరుకుంది ఆమె. "డ్రెస్ కొంటున్నారా?" అతను. "లేదు, చూస్తున్నాను" అంటూ ఆమె నవ్వింది. అతను నవ్వాడు. "అవును, ఇందాకే ఈ షాప్ అంతా తిరిగాను, ఎక్కడా కనపడలేదు మీరు, ఇప్పుడెలా ఇంత సడన్గా?" అంది ఆమె. ఇద్దరూ కలిసి ఏవో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. ప్రశాంతంగా ఉంది ఆమె ముఖం. ఇదే మంచి అవకాశం, ధైర్యం చేసి చెప్పేయ్, లోపల తొందర పెడుతోంది మనసు. ఏదో వినపడినట్టు "ఏంటి?" అంటూ అతని వంక చూసింది ఆమె. ఏం లేదన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపాడు అతను. "నువ్వంటే నాకు ఇష్టం, నీతో కలిసి నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఉంది" అని సడన్గా మనసులో మాట చెప్పేశాడు ఆమెతో. తాపీగా అతని కళ్ళల్లోకి చూసింది ఆమె. "నిజం, నువ్వు లేకుండా నేను ఉండలేను, నీకోసం ఈ లోకాన్నైనా వదిలేస్తా" అన్నాడు అతను. వెంటనే ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి
ఏదో టైప్ చేసి అతన్ని ఫోన్ చూసుకోమన్నట్టుగా సైగ చేసింది. చూశాడు అతను. అందులో అడ్రస్. ఎవరిది అని అడిగాడు. మాదే. ఇవాళ సాయంత్రం మా ఇంటికి రా, వచ్చి మా అమ్మతో మాట్లాడు అంది. సరే మరి నేను వెళ్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన మాటలు వినగానే అతని ముఖంలో ఆనందం ఒక విధంగా చెప్పాలంటే గాల్లో తేలిపోతున్నాడు. అతను ఆమె ఊరికి బయలుదేరాడు. అక్కడికి చేరుకునేలోపు సాయంత్రం 6 గంటలు దాటింది. అతను బస్ దిగుతుండే కండక్టర్ అతన్ని తదేకంగా చూస్తున్నాడు. ఏంటలా చూస్తున్నారు అని అడిగాడు. ఏం లేదు సార్, ఈ టైంలో ఈ ఊరికి వచ్చారేంటా అని. ఓ, కాస్త చిన్న పనుంది చెప్పాడు అతను. అయినా ఈ టైంలో ఈ ఊరికి ఆటోలు వెళ్ళవు సార్, కిలోమీటర్ నడిచే వెళ్ళాలి అన్నాడు కండక్టర్. ఓకే అని అతను ముందుకు కదిలాడు. బస్ కూడా ముందుకు కదిలింది. ఈలోగా అతను నడుచుకుంటూ ఊరికి చేరుకున్నాడు. కానీ అక్కడ ఒక్క ఇల్లు కానీ జనసంచారం కానీ ఏం కనపడలేదు అతనికి. చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి. పక్షుల కిచకిచలు, గుడ్లగూబల అరుపులు. ఆ ఊరు చాలా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఓ వీధి దీపం వెలుగుతూ ఉంది. నెమ్మదిగా ఆమెతో ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఆ వైపు నడిచాడు. అక్కడే పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టుకి ఊయల. ఆ పక్కనే ఒక ఇల్లు. అదే ఆమె చెప్పిన అడ్రస్ అనుకున్నాడు. ఆ ఇంటి ముందు పెద్ద గేటు. ఆ గేటు తీసుకుని లోపలికి వెళ్తూ ఎందుకో పక్కకి తిరిగి చూశాడు. ఆ వీధి దీపం వెలుగులో కనుచూపు మేర పెద్ద శ్మశానం స్పష్టంగా కనబడుతుంది. ఈలోపు భయంగా మర్రి చెట్టు వైపు చూశాడు. ఆ చెట్టుకి ఉన్న ఊయల దానికదే గిర్రుమని శబ్దం చేస్తూ ఊగుతుంది. ఆ నిశ్శబ్ద వాతావరణం ఒక్కసారిగా జడలు విప్పుకుంది. ఆ ఊయల పక్కనే ఆమె నిల్చొని నవ్వుతుంది. అతను అటువైపు చూశాడు. హో, ఇక్కడున్నావా? అయినా ఇంత చీకట్లో ఇక్కడేం చేస్తున్నావు అని ఆమెతో ఏదో మాట్లాడబోయే లోపు అతని ఫోన్ రింగ్ అయింది. చెప్పరా, ఇప్పుడే ఆ ఊరికి వెళ్ళానురా, ఆమెతోనే మాట్లాడుతున్నానంటూ అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో వినకుండా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు. అరే బావా, ఒక్కసారి నేను చెప్పేది వినరా, అది అసలు ఊరే కాదురా, వల్లకాడు. ఇప్పుడే మా బామ్మ చెప్పిందిరా. ఓ 80 సంవత్సరాల క్రితం ఆ ఊరికి ఏదో కీడొచ్చి ఒక్కొక్కరిగా అందరూ చనిపోయారంట. అదొక శ్మశానపు దిబ్బరా, త్వరగా అక్కడి నుంచి వచ్చేయరా. ఆ మాటలు వింటూనే చేతిలోని ఫోన్ కింద పడి స్విచ్ ఆఫ్ అయింది. అతనికి తెలియకుండానే కాళ్ళల్లో వణుకు మొదలైంది. చూస్తుండగానే అతని ముందు జనమంతా గుమిగూడారు. అతన్ని చుట్టుముట్టారు. వెనక్కి చూస్తే ఆమె లేదు. ఇప్పుడు అతని ఎదురుగా నవ్వుతూ ఆమె. ఎందుకంటే ఆమె కాదు, వాళ్ళెవ్వరూ మనుషులు కాదు.